ఈరోజు మనం షమీ వృక్షం ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. జమ్మి చెట్టును దసరా రోజు పూజించడం హిందూ సంస్కృతిలో ఒక పవిత్రమైన ఆచారం. ఇది పురాణ చరిత్ర, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ముడిపడి ఉంటుంది. దసరా రోజున జమ్మి చెట్టును దర్శించినప్పుడు లేదా దాని క్రింద పూజ చేయనప్పుడు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ పఠించడం మంచిదని పెద్దలు చెబుతారు. శమీ చెట్టు పాపాలను నివారిస్తుంది, శత్రువులను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. అర్జునుడు తన గాంధీవాన్ని ఈ చెట్టు వద్ద దాచాడు కాబట్టి ఇది ధర్మయుద్ధానికి పుణ్యమైన వృక్షం. కావున దీనిని దర్శించడం, పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని భావం. యజ్ఞాలలో శమీ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది అగ్నిని పుట్టించేందుకు ఆరనిగా ఉపయోగపడుతుంది. పూర్వకాలం నుండి శమీ వృక్షాన్ని యజ్ఞాలలో ఉపయోగించారు. యజ్ఞాలలో నియంత్రించడం, నిర్వహించడంలో దీనికి ప్రత్యేక స్థానం ఉన్నది. శమీ వృక్షానికి పూజ చేస్తే శనిగ్రహ దోషం, శత్రుభయం తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెబుతుందని నిపుణులు అంటున్నారు. శమీ వృక్షంలో అపరాజిత దేవి కొలువై ఉంటుందని, ఆమె అనుగ్రహం వృక్ష పూజ ద్వారా లభిస్తుందని విశ్వసిస్తారు. శమీ పూజ ఎప్పటి నుండి మొదలైందో తెలియదు, కానీ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే దానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు సంబంధం ఉందని తెలుస్తుంది. అంటే శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తరువాత రావణుడితో యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచారు. 1 సంవత్సరం తర్వాత వచ్చి ఆయుధాలను తీసుకొని కౌరవులతో యుద్ధం చేసి విజయాన్ని సాధించారు. అందువల్లనే జమ్మి ఆకులను బంగారు ఆకులు అని పిలుస్తారు. అలాగే పర్యావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు దేవతలందరి ఆశీస్సులు ఇస్తుందని నమ్ముతారు. దసరా రోజున కోరికల చిట్టీలను కట్టే కారణం గురించి తెలుసుకుందాం. కొంతమంది దసరా రోజున తమ కోరికలను ఒక కాగితం మీద రాసి జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి కోరిక నెరవేరాలని జమ్మి చెట్టుకు కట్టుతారు. అంటే అర్జునుడు తన ఆయుధాలను శమీ వృక్షం వద్ద దాచినట్లు మనం కూడా మన కోరికలను జమ్మి చెట్టు వద్ద దాచుతాం. ఆ కోరికను సాకారం చేయమని దేవతలకు అర్పణ. అంటే మన కోరికలు ఈ శమీ వృక్షం ద్వారా దేవతాశక్తికి చేరుతాయని భక్తుల నమ్మకం. దసరా రోజు జమ్మి ఆకులను ఆత్మీయులందరికీ పంచుతూ ఆశీస్సులు పొందుతారు. ఈ ఆచారం వలన కుటుంబంలో సంపద, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. జమ్మి ఆకులు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వలన సహకారం, సఖ్యత, సంతోషం పెరుగుతుందని నమ్మకం. అందుకే శమీ వృక్షాన్ని దేవతా స్వరూపం అని అంటారు. ఎందుకంటే పాలసముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు పారిజాతం, బిల్వ వంటి వృక్షాలతో పాటు శమీ వృక్షం ఆవిర్భవించిందని నమ్ముతారు. థ్యాంక్ యూ.